వాళ్ళు మెడకట్టి ముంచేశాడు జగన్. అది ఎలాంటి మన ఇంత మత్స్యశాఖ ఇంత ఆదాయం ఉండి మత్స్యశాఖకి పూర్తి స్థాయి ఫుల్ టైం అధికారం లేడు. చంద్రబాబు గారి హయాంలో తెలుగుదేశం హయాంలో కనీసం 150 రూపాయల యూనిట్కి మనకి ₹1.50 యూనిట్కి ఉన్న కరెంటు ధరని ఇందాక చెప్పిన గుదిబండ జగన్ చేసింది ఏంటంటే ₹5 వరకు పెంచి ఆక్వా రైతుని సంపూర్ణంగా నష్టాల్లోకి పంపించేశాడు. అలాగే మనకి రొయ్య పిల్లల తయారీ రొయ్య హ్యాచరీస్ ని యూనిట్ కి ₹8 పెంచేశారు. అలా ఆక్వా పరిశ్రమని ఆధారపడ్డ నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లాలన్నింటినీ సమూలంగా ముంచేశాడు జగన్. 2019 నుంచి ఇప్పటికి సీడ్ రేటు దాదాపు ₹1,100 పెరిగింది. సీడ్ రేటు ఆక్వా పరిశ్రమ రైతులు నష్టపోకుండా కూటమి బాధ్యత తీసుకుంటుంది. మీ అందరికీ లాభసాటి ధర ఉండేలాగా, గిట్టుబాటు ధర ఉండేలాగా ఇప్పుడులాగా ప్రతి 100 రొయ్యలకి మీకు దాదాపు ₹50 నష్టపోతున్నారు. ఆ నష్టాలు కలగకుండా మేము మీకు అండగా ఉంటాం. ఆక్వా రైతులందరికీ ఎక్కడో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు హైదరాబాద్ లో ఉంది, పక్కన పెట్టుకొని కూడా కర్ణాటక రైతాంగం తీసుకుంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతాంగం దానికి ఈ ప్రభుత్వం అండగా లేదు. ముఖ్యంగా గుజరాత్ తర్వాత 974 కిలోమీటర్ల తీర ప్రాంతం మనది. అలాంటి తీర ప్రాంతాలను పెట్టుకొని ముఖ్యంగా మన మత్స్యకార సోదరులకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. అందుకే ఈ రోజున నర్సాపురం ఎందుకు బొమ్మిడి నాయకుడు గారిని పెట్టామంటే ఒక నర్సాపురం కోసం కాదు, 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఉన్న ప్రతి మత్స్యకార సోదరులకి, ఇన్లాండ్ ఫిషరీస్ చేసే ప్రతి ఒక్కరికి ప్రతినిధి మా పార్టీ తరపు నుంచి వారి తరపున